శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈరోజు మనం ఈ వీడియోలో జనవరి మాసం 2024 జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి మకా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది, యోగదాయకంగా ఉంది. అన్ని రకాలుగా, అన్ని విధాల, అన్ని రంగాల వారికి బాగుంది. గతంలో కంటే బాగుంది. ఏమీ భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు. ఇక కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఎవరైనా ఉంటే ఇప్పుడు కలుసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయమ్మా. అలాగే బంధువర్గం వారి నుంచి, మిత్రవర్గం వారి నుంచి మీకు ఈ మాసంలో సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మీరు ఈ మాసం గృహ నిర్మాణం చేపడతారు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు ఏమైనా ఉంటే కూడా అవి పూర్తవుతాయి. ధన విషయంలో మాత్రం లోటే ఉండదు. సమయానికి ఏదో విధంగా ధనం చేకూరుతుంది. అయితే కాస్త అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. విందు వినోదాలకు విలాసవస్తులకు హాజరవుతారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంతమందికి అయితే మీ ఇంట్లోనే మేళ్లలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు సూచన కనిపిస్తున్నాయి. ఇకపోతే విలాస వస్తువులు, విలువైన వస్తువులు కొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు చాలా సంతోషంగా ఉంటుంది. కొన్ని ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశ సూచనలు కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు చేస్తారు చక్కగాని. అలాగే మీరు గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు కూడా ఇప్పుడు పరిష్కారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పరపతి పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పొందుతారు చక్కగా. అలాగే మీ వృత్తిలో ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే మీ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడుతుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. అలాగే మంచి అవకాశాలు కూడా వస్తాయి మీకు. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం తలుపు కొడుతుందా అన్నట్టు ఉంటుంది. కాకపోతే ఒకటి, ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. ఆ బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు. ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం మనం ఏదన్నా ప్రయత్నం చేసుకోవాలి. అనుకూలం లేనప్పుడు మనం ఏమీ చేయలేము. అందు గురించి అందరూ ఎవరు ఏ ప్రయత్నం చేసినా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎవరు ఏ ప్రయత్నం చేసినా సరే చేయండి, మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఇతర దేశం వెళ్ళే వారికి బాగుంది. ఇతర దేశం చదువు రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ వెళ్ళే వారికి బాగుంది. అలాగే ఇతర దేశం ఉన్న వారికి కూడా బాగుంది. ఈ మాసం మీకు చక్కగా ఉంది. ఇతర దేశం ఉన్నవారు కూడా చాలా చక్కగా ఉంది మీకు. ఇక కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, అవి మీకు సక్సెస్ అవుతాయి. ఇతరులు కూడా మీరు సలహా సూచనలు ఇస్తారు. ఇతరులు కూడా మీరు ఇచ్చే సలహా సూచనలు వారికి పనిచేస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త అండి. ఈ సింహరాశి వారు ఈ జనవరి మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అంతే. అలాగే పెట్టుబడి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా చూసి పెట్టండి. కొన్ని విషయాల్లో మాత్రం, కొన్ని పెద్ద విషయాల్లో మాత్రం అనువిజ్ఞ సలహా తీసుకోండి. కొన్ని పెద్ద విషయాలు, కొన్ని పెద్ద వ్యవహారాలు మాత్రం అనుభవజ్ఞ సలహా తీసుకోండి. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్న వారికి మీకు ఈ మాసం ఫేవరబుల్గా ఉంది. మీకు ఏం పర్వాలేదు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు కూడా ఈ మాసం మీరు వేసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. అలాగే మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే ఈ రాశికి ఈ మాసం అంతా బాగుందండి. అయితే అప్పుడప్పుడు కాస్త మానసిక రుగ్మతులు ఏర్పడతాయి. అది కూడా మీరు కంగారు పడవద్దు. మానసికంగా రుగ్మతులు ఉంటాయి, కంగారు పడవద్దు. చివరిలో నేను చెప్పే పరిహారం చేసుకుని మీకు సరిపోతుంది. అయితే ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, రాజకీయ నాయకులకి బాగుంది, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక కళారంగంలో ఉన్న వారికి బాగుందమ్మా, సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి అన్ని డిపార్ట్మెంట్ వరకు కూడా బాగుంది, మంచి అవకాశాలు వస్తాయి, సువర్ణ అవకాశాలు వస్తాయి. పాడు చేసుకోవద్దు, ఈ మాసం మీకు పాడు చేసుకోవద్దు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, సొంతంగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగుంది ఈ మాసం, జాయింట్గా చేసే వ్యాపారస్తులకు బాగుంది, సొంతంగా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు కూడా బాగుందండి. మీకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి, ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, శాలరీస్ పెరుగుతాయి. అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకోవాలని కూడా చేయండి. ఈ రాశివారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది. అలాగే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా చదువుతారు, ఇతర వ్యాపకాలు ఉండవు, చాలా చక్కగా శ్రద్ధగా చదువుతారు. అలాగే కళ్యాణం అయ్యే వాళ్ళు ఎవరుంటే ప్రయత్నం చేసుకోండి. మాసం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వివాహం వారికి ప్రయత్నం చేసామంటే ప్రయత్నం చేసుకొని మీకు అవుతారు. ఇకపోతే నేను చెప్పిన ఈ మాస ఫలాలు మీకు కేవలం ఒక 30% 40% మాత్రమే పనిచేస్తాయి. మిగతాయి మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. ఎందుకంటే మీ జన్మ లగ్నం, మీ జన్మ రాశి, మీ రాశిలో ఉన్న ప్లానెటరీ పొజిషన్ ఉన్న పరిస్థితి, జరిగే దశ అంతర్దశను కూడా బట్టి ఉంటుందమ్మా. అందరికీ నేను చెప్పిన జరగాలని జరగకూడదు ఏమీ లేదు. ఇది మాత్రం నా వీడియో చూసి వీక్షకులు గమనించండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆఫీస్కి ఫోన్ చేసి మీరు సంప్రదించవచ్చు. ఇకపోతే ఈ రాశి వారు, ఈ సింహరాశి వారు జనవరి మాసంలో నేను చెప్పే పరిహారం చేసుకుంటే మీ అందరికీ ఈ మాసం అంతా బాగుంటుంది. మీరు ఏం చేయాలంటే ఎక్కువ ఈ మాసం సూర్య ఆరాధన చేసుకోండి. ఎక్కువ సూర్యుని ఆరాధించడం, కాస్త ఉదయాన్నే లేవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం, సూర్య అష్టకం చదువుకోవాలమ్మా కంపల్సరీ. చదవలేని వారు వినండి. అలాగే ఒక ఆదివారం రోజున గోధుమలు ఎర్రటి వస్త్రం మూటగట్టి బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే ఏదైనా వీలైతే సూర్యనారాయణమూర్తి దేవాలయం పుణ్యక్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి వీలైతే. లేదంటే మీ దగ్గరలోనే విష్ణాలయం దర్శించుకోండి ఒకవేళ లేకపోతే. అలాగే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చేసుకోండి. అలాగే కాలభైరవ అష్టకం చదువుకోండి. ఈ మాసం అంతా మీరు కాలభైరవ అష్టకం చదువుకోండి. అలాగే శివాలయంలో ఒక సోమవారం రోజు అభిషేకం చేయించుకోండి. అది కూడా ఉదయం 7:30 to 9 రాహుకాలం టైంలో అభిషేకం చేయించుకోండి. ఆ టైంలో అభిషేకం చేయించుకోవటం, శివాలయం ప్రదక్షిణలు, చక్కగా ఆ శివాలయంలో కూర్చొని ఓం నమః శివాయ మంత్రం చేసుకోవటం, చండీ ప్రదర్శన చేసుకోవడం. దీనివల్ల మీకు ఆ నెగిటివిటీస్ పోతే పాజిటివ్ ఏర్పడుతుంది. ఇకపోతే గోవుకు ఆహారం పెట్టండి అమ్మా, అవకాశం ఉన్నప్పుడు పచ్చగడ్డి పెట్టండి చక్కగా. అలాగే పావురాలు ఉన్న ప్రదేశాలు జొన్నలు వేయండి, కాకులు ఉన్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. ముఖ్యంగా భిక్షగాళ్ళు తారసపడితే భిక్షగాలకి ఏదైనా ఆహారం పెట్టండి అమ్మా, కాస్త ధనాన్ని ఇవ్వండి. అలాగే ఎక్కువ ఈ రాశివారు సకల శత్రు రోగ రుణబాధలు ఎక్కువ బాధపడేవారు ఎవరైనా ఉంటే మీరు తప్పనిసరిగా ఒక పౌర్ణమి రోజున చండీ పౌర్ణమి అంటే చండీ హోమం చేయించుకోండి. ఒక పౌర్ణమి రోజున మీ దగ్గర దేవాలయంలో చండీ హోమం చేస్తారు, మీరు సంప్రదించే చండీ హోమం చేయించుకోండి. ఎక్కువ బాధపడేవారు ఏమో అందు గురించి నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ కూడా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుఖనభవంతు, శుభమవతు, స్వస్తి.